కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయిన తర్వాత రథం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. రథం ఎక్కడానికి సిద్ధపడుతుంటే ఉత్తరాగర్భంలో మిగిలినటువంటి నలుసు బతకకూడదని 5 ఉపపాండవుల్ని చంపేశాడు. చంపేసిన వాడు అక్కడితో ఆగకుండా అస్త్రానికి ఉండే లక్ష్యం ఏమిటంటే అది ఎవరి మీద మీరు చెప్పి వదిలారో వాళ్ళ మీద కెడుతుంది. అది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు, కత్తి లాంటిది. అస్త్రం అంటే మంత్రంతో వదిలిపెడతారు. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు అశ్వత్థామ. దేనికి అంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పసికందు కాలి బూది అయిపోవాలి, చచ్చిపోవాలి అని వదిలిపెట్టాడు. లోపల ఉన్నటువంటి పిల్లడు ఏడుస్తున్నాడు. ఒక స్థితి దాటిన తర్వాత పిల్లలు కడుపులో ఉన్నవి వింటారట. నేనే ఆశ్చర్యపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు భాగవతం వదిలి అవన్నీ బట్టి వాటి జోలికి వెళ్ళను. కానీ వాడు లోపల అనుకుంటున్నాడు, ఇదేమిటి మా అమ్మ రోజు చెప్తుండగా విన్నానే, భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రసన్నుడు, ఆయన ఆపదలలో మనల్ని కాపాడతాడు, మనం ఆయన నమ్మి ఉంటే మనల్ని రక్షిస్తాడని చెప్పేదే, నా మీదకి ఇదేదో అస్త్రం వచ్చేస్తోంది, అగ్నిజ్వాలలు వెరజల్లుతోంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది, మా అమ్మ చెప్పిన మహానుభావుడు రాడా, నన్ను కాపాడ్డా అనుకుంటున్నాడు.